కొంతమంది అంటారు సైతాన్ చేత శోధించబడేవాళ్ళు నీ దగ్గరికి వచ్చి, ఏ ఊహలా గాలిమేళ్ళ కడుతున్నావుగా, ఊహలో ఊహ అట్ట అనుకుంటున్నావు, నీ కళ, పగటి కళ. తగిలిన ఎట్లాంటి మాటలు మీకు ఊహలో? దేవుని వాక్యం ఒక భయంకరమైన సత్యం చెప్పింది. నీ ఊహలన్నీ పిచ్చి ఊహలై నిజమవుతాయి అనుకుంటున్నావా నువ్వు అని ఎవరైనా నిన్నంటే నువ్వు చెప్పాలి, నేను పిచ్చిదాన్ని, నేను పిచ్చోడిని కాదు, నిన్న ఊహలన్నీ క్రీస్తునందు నేను ఏర్పరచుకున్నా. ఆయన వాక్యం ఏముందో తెలుసా? నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా ఎక్కువ చేస్తాడంట, రాసుంది బైబుల్లో. అది నేను ఊహ ఇంతే ఊహించుకుంటున్నా, నాకు ఇంకొక ఊహ ఉంది. నా ఊహలది కాదు, ఆయనను గురించి నాకు ఇంకొక ఊహ ఉంది. ఏంటో తెలుసు? అది నేను అడుగు వాటికంటే, నేను ఊహించే వాటికంటే కొంపతీసి ఇంకా ఎక్కువ ఇస్తాడేమో నాకు అనిపిస్తుంది. కొంపతీసి కాదు, కొంప తీయకుండా ఇస్తాడు ఆయన. ఇంకా ఎక్కువ చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ కృప పొందుతానేమో అని నాకు అనిపిస్తుంది. ఇలా అనుకుంటే తప్పేందా నేను అంటున్నా. అట్లా కాకుండా నెగిటివ్గా అనుకుంటావా? ఏది కరెక్టు? ప్రతిరోజు అనుకో, మొత్తానికి ఏదో దేవుడు నా కార్యం, ఏదో బలమైన కార్యం, బలమైన శోధన వచ్చింది, కూర్చొని బలంగా ఏడవటం కాదు. ఇంత బలీయమైన శోధన వచ్చిందంటే మొత్తానికి ఏదో నా ఊహకందనంత గొప్ప కార్యం ఏదో చెయ్యబోతున్నాడు. ఏందోలే అంటారు నిరాశవాదులు. హో సైతానాలా, ఏందో అంటారు. వాళ్ళని పక్కన ఉన్నయకూడదు అసలు, మర్యాదగా పంపించాలా, బయటికి పోయి ఛాయ్ దగ్గరపు అని. మనం కొంచెం ఛార్జ్ అయినా ఈ పక్కన వాళ్ళు ఉంటారు, ఛార్జింగ్ దిగిపోయిన వాళ్ళు మనల్ని కూడా చల్లారుస్తూ ఉంటారు అన్నమాట. ఈ నాసిరకం భక్తులు వాళ్ళ దగ్గర ఉండకూడదు. పద్దాకలు వాగుతున్నారు అనుకో, ఏందోలే 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 అన్నారు. ఆ వ్యక్తికి వెళ్ళి తిరిగి గద్దిస్తే ఫీల్ అవుతారు అనుకుంటే, సైతానాను సైతానాను ఉలిక్కిపడి ఏందట్టన్నా నన్నా, నిన్నైతే నీకెళ్ళి తిరిగి అంటాగా, నిన్ను కాదు నన్ను నిరాశపరిచే సైతాన్ ఒకటి నా పక్కన చేరి ఊరక సణుగుతుంది. అది దిగజారే మాటలు మాట్లాడుతుంది, అందుకని దాన్ని గద్దించాలి. నిన్ను కాదు నేనేగా అంటాడు. నిన్నన్నాను నేను, నిన్నంటే నీ పేరు ఎత్తాలి, నేను సైతాన్ని గద్దించాను, నీకెందుకు? కాదు మామూలుగా చెబుతున్నాను, దేవుడు ఉన్నాడులే, దేవుడు చేస్తాడులే, చేయడని కాదులే, స్తోత్రం ప్రభా నీకు ఉన్నాదా. నాయన, నిరాశను గెలవాలి, కృంగుబాటును గెలవాలి, నిరుత్సాహాన్ని గెలవాలి, ప్రయత్నాన్ని మానకూడదు తల్లి. ఆయన వైపు చూస్తూ సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆ రేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన ఆ రేవుకే నడిపించుము నా యేసయ్యా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది.
కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా వెనుగాలులైనా, తుఫానులైనా వెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసోడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసోడ యాత్ర కొనసాగుతున్నది. హల్లెలూయా. అది మాట. ఎవరు కోరిన రేవుకి? నే కోరినా ఆ రేవుకే నడిపించును నా యేసయ్యా. తీర్చడు నా ఇష్టాన్ని, నెరవేర్చడు నా ఆశల్ని, నెరవేర్చడు నేను అడిగిన దాన్ని ఊహించడానికంటే ఎక్కువగా. నువ్వెవడురా సైతాన్ అవి జరగవని చెప్పడానికి? హ! నా దేవుడు చేస్తాడు. ఎన్నన్నారాని ఆయన నా పక్షమై ఉన్నాడు, నా చేయి పట్టుకొని ఉన్నాడు. నేనే గెలుస్తా. చెప్పు చెప్పు, యేసు నా చేయి పట్టుకొని ఉన్నాడు. చెప్పు, యేసు నా చేయి పట్టుకొని ఉన్నాడు. యేసు నా పక్షమై ఉన్నాడు. నేనే గెలుస్తా. విజయం నాదే.